విశాఖపట్నంలో దేవాలయాల స్వయం ప్రతిపత్తిపై చర్చ సాగింది. విశ్వ హిందూ పరిషత్ నిర్వహించినటువంటి అవగాహన సదస్సులో భాగంగా సాధు పరిషత్ నాయకులు ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసానంద సరస్వతి మాట్లాడుతూ 1925 నుండి కూడా హిందూ దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లడంతో ఆలయాల హక్కులు తగ్గిపోయాయని అన్నారు. ఇక ప్రభుత్వ పాలనలో ఆలయాల ఆస్తుల దోపిడీకి గురయ్యాయని ఆరోపించారు. దేవాలయాలను రాజకీయ నాయకుల చేతుల్లో ఉంచకుండా హిందూ సమాజానికి అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. ఆలయాల పరిరక్షణ కోసం కొత్త చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఆంధ్ర ప్రాంత హిందూ హైందవ చైతన్య వేదిక దానిలో కొనసాగింపుగా ఈరోజు హిందూ దేవాలయాల పరిరక్షణ, హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం ఈ సదస్సు నిర్వహించుకోవడానికి తలపెట్టాం. ఇందులో ముఖ్యాంశాలు ప్రభుత్వాలు ఏవైనా ఈ సొంత జాగీర్లాగా, సొంత ఆస్తుల్లాగా ఇష్టానుసారం పంచుతున్నాయి. వేరే వాటి జోలికి వెళ్లకుండా ఓన్లీ హిందువుల యొక్క ఆస్తులను, భూములను ఇష్టానుసారం చేస్తున్నాయి. వాటిని హిందూ సమాజానికి అప్పగించాలి అనేటువంటి డిమాండ్లతోటి ఈరోజు ఈ సదస్సు నిర్వహిస్తున్నాం. దీనిలో భాగంగా స్వామి శ్రీ శ్రీనివాసానంద సరస్వతి గారిని పిలవడం అయింది. అలాగే పల్గొండరావు, ఓలేటి సత్యనారాయణ గారు, వీళ్ళందరి ద్వారా ఒక సందేశం, అంటే గవర్నమెంట్కి ఒక రకంగా హెచ్చరిక, ఒక రకంగా హిందూ బంధువులందరికీ ఒక సందేశం. హిందువులుగా జీవించాలి అని అంటేనే తప్ప వీటిల్లో మనుగడ ఉండదు. రాబోయే